మాట్లాడితే ఇలా ఒక్కొక్కడికి మా మతం గొప్ప, మా వ్యవస్థ గొప్ప అంటారు. అరే వ్యవస్థలో ఎంత భయంకరమైన కుట్రలు వేసిళ్ళు, ఎంత భయంకరమైన నిందలు వేసిన చరిత్రను చదవండి. చరిత్ర చదివితే చరిత్ర స్పష్టంగా చెప్తుంది. ఎవరో బరిగల శివ చెప్పే మాటలు కాదు. ఇలా కూడా అఘోరి అంటాడు, వాడు సీన్ అంటాడు, వాడు చిల్లర దొంగతనాలు వేసేది. వాడు అంబేద్కర్ని ఇష్టానుసారంగా మాట్లాడినా, ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి అంబేద్కర్ గారిని ఇష్టానుసారం వాడు ఎక్కడ మాట్లాడినా వాడిని దొరకబట్టి నిజంగా వాడిని తోలి అండి. వాడిని ఎందుకు చెప్తున్నంటే అంబేద్కర్ విషయాలు ఎవడు మాట్లాడినా, ఎంత పెద్ద వ్యవస్థ అమిత్ షా లాంటి మాట్లాడితేనే తప్పని ఒప్పుకున్నాడు. దేశానికి హోంశాఖ మాతిలో ఆయన మాట్లాడితేనే వెనక్కి తగ్గిండు. దేశ ప్రధాని అసంటాడు వెనక్కి తగ్గిండు అంబేద్కర్ విషయంలో. చిల్లర కామెంట్లు, చిల్లర మాటలు మాట్లాడేటువంటి నకిలీ విధవలకు, నిజంగా బుర్ర తక్కువ విధవలకు సమాధానం చెప్పాలి మనం. రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి మనం, ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి మనము ఎలాంటి చిల్లర విధవలు మాట్లాడేటువంటి మాటలకి, రాజ్యాంగంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసేటువంటి మతోన్మాదులు ఎవరున్నా కూడా వదిలిపెట్టేది వాడు ఎవడైనా పర్లేదు. ఎందుకోసం అంటే అంబేద్కర్ విషయంలో మాట్లాడేటువంటి ఆ మాటలు విషయం తర్వాత కొద్దిగా బాగా అనిపించింది. వాడి లైఫ్ ఏంది, వాడి జీవితం ఏంది, వాడు మాట్లాడినటువంటి మాటలు ఏంది. జేబీఎం వార్తలోకి వెళ్ళే ముందు ప్రధానంగా ఒక వార్తను కూడా చూస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ దాడులు. ఇక చూడండి వాడు ఏం మాట్లాడుతున్నాడు, దయచేసి ఇక వాడు ఏం తిడుతున్నాడు అండి, ఎంత భయంకరంగా తిడుతున్నాడో చూడండి క్రైస్తవ సమాజాన్ని. మళ్ళొకసారి కూడా మీకు ప్లే చేస్తున్నాను ఫైనల్గా. ఎందుకంటే చూసిన వాడికి ఎంత అహంకారము, ఎంత బలుపో చూడండి, ఎంత బలుపు, ఎంత అహంకారం చూడండి. వాళ్ళకి స్వేచ్ఛ లేదా? ఇలా వాళ్ళకి స్వేచ్ఛ లేదా? సమానత్వ హక్కు ఉంది కదా, ఆర్టికల్ 19 ఏ చెప్తుంది కదా స్పష్టంగా, ఆర్టికల్ 1 చెప్తుంది కదా, రాజ్యాంగం కల్పించిన హక్కే కదా. భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు సమానమే అని చెప్పేటటువంటి నినాదం ఉంది కదా. మనం ప్రమాణం చేసేటప్పుడు మనం మాట్లాడతాం కదా, వాడు మాట్లాడుతున్నటువంటి వానికి జరిగినటువంటి అన్యాయం ఏంది? వాడు మనిషే కదా, వాడు కూడా తల్లిదండ్రులకే పుట్టింది కదా, వాడు పైన ఊడిపల్లే కదా. వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎంత దారుణము, ఎంత భయంకరమైన కుట్రలు. ఒక పక్కన క్రైస్తవ సమాజం అంతా కన్నీళ్ళు పెట్టుకుంటుంది, ఒక పక్కన క్రైస్తవ సమాజం అంతా ప్రవీణ్ పగడాల్ లాంటి ఇంటెలెక్చువల్ కోల్పోయిందని కన్నీరు పెట్టుకుంటుంది. వాళ్ళు సుమారుగా ఒక్క పూట కూడా అన్నం తినకుండా వాళ్ళు ప్రేయర్ చేసుకునేటువంటి తరుణంలో ఇలాంటి చిల్లర విధవలుడు వాళ్ళ ఇష్టానుసారం తిరుగుతున్నారు. ఎవడిచ్చినా మనకు స్వేచ్ఛ? ఇది కేసు కాదా? ఇది పరిగణలోకి రాదా? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? దీన్ని నడిపించేటువంటి ఎవరు? ప్రభుత్వాలే కదా. వానికి ఆ స్వేచ్ఛ ఎవడిచ్చిండు? ఒక మతం మీద ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడితే మనకి ఎంత విషయం ఉంది చూడండి, ఎంత దారుణంగా ఉందో. వాడు కొడుతున్నాడు చూడు. ఇది ఎక్కడనుకున్నా తెలంగాణలో జరిగినటువంటి సంఘటన, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన చూడండి, ఎంత భయంకరంగా కొడుతున్నారు అందరాది మంది. తెలంగాణ పోలీసులు చూడండి, వాళ్ళకి నచ్చిన మతంలో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు నచ్చిన మతంలోకి వాళ్ళు శాంతియుతంగా వాళ్ళు వెళుతున్నారు, శాంతియుతంగా ప్రకటన చేస్తున్నారు. శాంతియుత మార్గంలో బైబిల్ని అనుసరించి రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాలరాసేటువంటి మతోన్మాదులకి బుద్ధి చెప్పే విధంగా వాళ్ళు తిరిగి అవ్వలేదు. ఇలా ఎంత బాధాకరం చూడండి. ఓ పక్కన శ్రమల దినంలో క్రైస్తవ సమాజాన్ని ఎంత ఘోరాతి ఘోరంగా చూస్తున్నాడు అండి. మారాలనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన మతంలోకి వెళ్తారు, మారాలనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన మతంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి నచ్చిన మతంలోకి వెళ్ళిపోయేటువంటి రైట్స్ వాళ్ళకు ఉన్నాయి.
వాడెవడు చెప్పి వీడోడు చెప్పి కుళ్ళు కుతంత్రాలు వేయాల్సిన అవసరం దేనికి ఉంది? ఇలా ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఇలా అఘోరిగాడు చేసేటువంటి భయంకర బూతులు ఇష్టానుసారంగా చేస్తున్నారు. మరి వాడిని అని అంటున్నారా? వాడు మొత్తం సనాతన ధర్మాన్ని హిందూ మతాన్నే ఇష్టానుసారంగా వాడుకుంటున్నాడు. మరి వాడిని అని అంటున్నారా? వాడు అఘోరి అని చెప్పుకొని హిందూ మతంలో అనేకమైనటువంటి అవయవాలను చేస్తున్నాడు. హిందూ మతాన్ని అంతా చండాలంగా చూస్తున్నాడు వాడు. మరి మీ మనోభావాలు ఏం దెబ్బతినలేదా? చెప్పండి, మీకేం ఇబ్బంది కలగలేదా? ఇలా అమ్మాయిలను డ్రాప్ చేసి వాడుకొని వదిలేసేటువంటి దౌర్భాగ్యుడు హిందూ మతం ముసుగులో ఇష్టానుసారంగా వాడు అమ్మలా బూతులు తిట్టేటువంటి నకిలీ వెదవాడు. వాడి మాటలు మీకు ఎవరికి ఉపయోగపడతలేవా? రాజ్యాంగం అంటే తెలియదు అని అంటే శాంతి అట. ఎక్కడ శాంతి? ఎవడిచ్చిండు? ఏ ప్రభుత్వం నడిపిస్తున్నాయి? మీకు అర్థం కాదా? పోలీసులను అమ్మరా బూతులు తిట్టిండు. అరే లంజా కొడుకులారని పోలీసులు తిట్టిండు. మరి పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు? ఆంధ్రప్రదేశ్లో పోలీసులు లాండ్ ఆర్డర్ ఉన్నటువంటి పోలీసుల మీద అమ్మనా బూతులు తిట్టిండు. మరి మీకు అర్థం కాలేదు? ఎవడుండి నడిపిస్తున్నాడు? మతం ముసుగులో ఏది వేసుకున్నా కూడా నడుస్తుంది అనుకుంటే నడిపియండి. ఇక మీరు చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. చూడండి క్రైస్తవ సమాజం చూడండి ఎంత తెలంగాణ జరిగింది. చూడండి ఎంత బూతులు పెడుతున్నారు. అగో వాడు ఇష్టం సార్ పని చేసుకుని పేర్లు అమ్మనా బూతులు పెడుతున్నాడు. మత ప్రచారం అట. అగో వాడు చూడు విన్నా. వాడిని అరెస్ట్ చేయాలంటే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాడిని కేసు ఏంటంటే కేసు కాలేదు. రేపొద్దున ఒకే ఊరిలో ఉన్నటువంటి అందరం, రేపొద్దున అందరం ఒకే ఊరిలో ఉన్నటువంటి వ్యక్తులం, రేపొద్దున సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కలిసిమెలిసిగా కుల మత వర్గ భేదం లేకుండా ఓటేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలా ఒక కులం ఓటేస్తే ఇంకో కులం ఓటేయకపోతే ఆ ఎన్నికలు చెల్లవు, ఎలక్షన్ జరగవు. ఆ క్రమంలో ఇష్టానుసారంగా మాట్లాడిన క్రైస్తవ సమాజమైనా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ఇలాంటి వెధవలకు బుద్ధి చెప్పాలంటే క్రైస్తవ సమాజం అంతా సంఘటితం కావాలి. క్రైస్తవ సమాజం అంతా ఒక్కటి కావాలి. క్రైస్తవ సమాజం అంతా జాయింట్ యాక్షన్ కమిటీగా నిలబడాలి. నేను మొదటి నుంచే చెప్తున్నాను, మీరు జాయింట్ యాక్షన్ కమిటీగా నిలబడకపోతే ప్రశ్నించే గొంతుకలు కూడా నీరు గారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలా ఉన్నటువంటి పాస్టర్ల మీద చర్చిల మీద ఈ విధంగా మాట్లాడితే ఇంతగానో విషయం కక్కితే ఎక్కడికి మీరు బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది? చూడండి ఈ తెలంగాణలో జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి. చూడు ఎంత దారుణం ఉందో, ఎంత భయంకరం ఉందో. ఇదొక సంఘటన. దీనికి సంబంధించిన ఈ సంఘటనతో పాటు ఇంకో వీడియో కూడా పెడతాను మీకు. ఇంకోటి, ఇది నిన్న ఒక లైవ్ జరిగింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే మన ధర్మం ఎంత భయంకరంగా ఉందో, సంత ధర్మం ఎంత భయంకరంగా ఉందో. మనుషులందరూ సమానమే కదా. ఇలా హిందువులే నిజంగా రోడ్డు వేసి ఇలా హిందూ మతం వల్లే నిజంగా షాపులు నడిపిస్తున్నారా? హిందూ మతం వల్లే ఒడ్లు పండిస్తున్నారా? హిందూ మతం వల్లే నిజంగా బిర్యానీ చేస్తున్నారా? హిందూ మతం వల్లే నిజంగా ఈ వ్యవస్థ అంతా సృష్టిస్తున్నారా? అన్ని మతాలు కలిస్తేనే వ్యవస్థ, అన్ని కులాలు కలిస్తేనే వ్యవస్థ. ఇవన్నీ మర్చిపోయి ఒక మతం మీద విషం కక్కేటువంటి నకిలీ వెధవలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసమే క్రైస్తవ సమాజం మేల్కోండి. ఎంత దారుణంగా మాట్లాడడం విజుపెడుతున్నాను, ఎంత భయంకరంగా మాట్లాడడం విజుపెడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అఘోరి గాడు మాట్లాడే మాటలు కూడా పెడతాను. నాకు సంబంధించిన ఇదే జర్నలిస్టు బానుతోనే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే బాధ, చాలా చాలా బాధ. చూడండి రాజ్యాంగాన్ని ఎంత భయంకరంగా తిరుగుతున్నారు, ఎంత మనువాదం ఎంత దారుణంగా ఉంది చూడండి. ఇలా ఎంత బాధ అంటే అంత బాధ. చూడండి ఎంత దారుణంగా తిరుగుతున్నాడు. అంబేద్కర్ ఏం చేసిండు? అంబేద్కర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండా? అంబేద్కర్ని అన్నం గుంజుకున్నాడా? నువ్వు తినే అన్నాన్ని గుంజుకున్నాడా? అంబేద్కర్ని ఆస్తిని గుంజుకున్నాడా? అంబేద్కర్ గురించి మాట్లాడే చిల్లర నా కొడుకులకి బుద్ధి చెప్పాలి మనం. వాడు ఎవడైనా పర్లేదు, వాడు ఎవడైనా పర్లేదు, ఏ జాతిలో ఉన్నా పర్లేదు, వాడు ఎంత పెద్ద ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా, వాడు ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ అయినా కూడా రాజ్యాంగానికి లోబడి ఉండవలసిందే. చూడు వాడు ఎంత దారుణంగా మాట్లాడాడు. వానికి ఉన్న బలమేంది? వాడు మనిషే కదా. రాజ్యాంగం విషయాలు కూడా ఎంత దారుణంగా మాట్లాడినా. ఇదే జర్నలిస్టు బానుతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను విజయవాడ. చూడండి ఎంత దారుణంగా ఉంది, ఎంత కుట్రలు చేస్తున్నారు.
చూడండి ఆగో వీడు తెలుసా, వీడేమైనా చదువుకున్నాడు ఆ యూజ్లెస్ ఫెలోగాడు. వాడు దొంగవాడు. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో దొంగతనాలు చేసేవాడు. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో దొంగతనాలు చేసి అమ్మాయిలను ట్రాప్ చేసి చాలా అంటే చాలా భయంకరమైన పరిస్థితి నుంచి వచ్చినటువంటి నకిలీ వెధవాడు. రాజ్యాంగాన్ని శ్రీనుగాడు వాడు, వాడి పేరు శ్రీను, అఘోరి శ్రీనుగాడు వాడు. వాడు ఏం చేసిండు, ఇలా సనాతన ధర్మం అని 2 రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేసిండు. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మసీదులను కూలగొడతాడు, చర్చిలను కూలగొడతాడు. ఎక్కడికైనా పోతే పెట్రోల్ డబ్బా తీసుకొని మీద పోసుకుంటానని చెప్పిండు. పోలీసులు ఇష్టానుసారం తిట్టాడు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేసిండు. ప్రభుత్వాలను ఇష్టానుసారంగా బూతులు తిట్టిండు. ఇవాళ ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాతను ఇష్టానుసారం తిడుతున్నాడు. వీడికి ఎవడు చెప్పాలి? ఎవడికి వీడి ఉపయోగం? ఏ ప్రభుత్వాలు వీడు నడిపిస్తున్నాయి? వీనికి ఎందుకంత బలుపు? వీడి అమ్మాయిలను కూడా వేరే దేశానికి అమ్ముకున్నటువంటి నకిలీ విధవాడు. మరి పోలీసులకు ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు మరి పోలీసులు వీరి మీద ఎందుకు 3rd డిగ్రీ ఉపయోగించట్లేదు? ఎందుకు వీరి మీద కేసులు పెట్టడం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. చూడండి ఎంత భయంకరంగా. వీడు రాజ్యాంగం అంటే వీడికి చదువుకున్న మేధావి కాదు. వీడు ఒక చిల్లర నా కొడుకు. వీడితో కూడా మాట్లాడే ఎందుకోసం అంటే అంబేద్కర్ జోలికి వస్తే ఎవడైనా కూడా అన్యాయం జరిగినప్పుడు అక్కడ నాలాంటి వాళ్ళు ఉంటారు. మనము సర్వసం అనుకొని మన దేవతలు మన దేవుళ్ళు పూజించే గోమాత ఏదైతుందో అక్కడ అది అన్యాయం జరిగినప్పుడు గోమాత జరిగినప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఏది అర్థం చెప్పలేదు, మీ ఇష్టం మీ ప్రకారం చేసుకున్నాను. కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనుకోవడం అంబేద్కర్ రాసుకోండి, తప్పండి, అట్లా అనకూడదు. ఆయన మహానుభావుడు అంబేద్కర్. చిన్న ఎంత బల్పు నా కొడుక్కి, సీన్గాడికి ఎంత బల్పు. ఆ దొంగ నా కొడుకు ఎక్కడ దొరికినా వదిలిపెట్టకండి, ఎక్కడ దొరికినా వదిలిపెట్టకండి. నేనేం చెప్తున్నా, ఆ దొంగ నా కొడుకు వాడు మతం ముసుగులో హిందుత్వాన్ని ఆగం చేసేటువంటి దౌర్భాగ్యుడు వాడు. ఇవాళ ఉన్నటువంటి చాలామంది మేధావులు ఇందులో గురించి మాట్లాడతారు. ఇందులో గురించి మాట్లాడితే పొడుచుకొస్తారు. ఇందులో గురించి మాట్లాడితే మనోభావాలు దెబ్బతిని అంటారు. ఇందులో గురించి మాట్లాడితే ఇవాళ నా మతం అరే మీకు సిగ్గుశేరాలు ఉంటే, మీరు నిజంగా మనుషులకే పుట్టుంటే సీన్గాని మాటలని మీరు ఎందుకు చెప్పలేకపోతే, సీన్గాని ఎందుకు దొరకవట్లేకపోతున్నాడు? ఎందుకు వాడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నాడు? వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఈ దొంగ నా కొడుకుని ఎందుకు మీరు ఇంకా అవన్నీ చెప్తున్నారు? వాడు అఘోరి వేషం వేసుకొని ఇవాళ అంబేద్కర్ని తిడుతున్నాడు, రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా తిడుతున్నాడు. ఇవాళ హిందూ మతంలో ఉన్నటువంటి మహిళలను ఇష్టానుసారంగా అమ్మ తల్లి చెల్లి అక్క అనుకుంటే వాడు ట్రాప్ చేసి వాడు అమ్మేసుకుంటున్నాడు. వాడు యోని పూజకు 10 లక్షలు వేసుకుంటాడు. వాడు ఉన్నటువంటి మతం మార్పిడి చేస్తున్నాడు వాడు. అరే యూజ్లెస్ ఫెలోస్, రాజ్యాంగాన్ని అట్లా తిడుతుంటే మీకు సిగ్గు శరాలు అనిపిస్తలేవా? మీకు కొద్దిగా బాధ అనిపిస్తలేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి మిమ్మల్ని అన్నాడా? వాడు ఇష్టానుసారంగా అంబేద్కర్ తిట్టడం ఏంది? ఇష్టానుసారంగా అంబేద్కర్ గురించి మాట్లాడడం ఏంది? ఇదేనా మీరు నేర్పినటువంటి మతం? ఇదేనా మీరు నేర్చుకున్నటువంటి రాజ్యాంగం? ఇదేనా మీరు గౌరవించేటువంటి నినాదం? సీన్గాడు ఎక్కడ కనబడ్డా ఊపిష్టించాలి. సీన్గాడిని తోలు ఇవ్వాల్సిందే మనం. సమాజం భారత రాజ్యాంగం నిర్మించేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులారా, ఈ వీడియో మీకు అంకితం చేస్తున్నాను. వాడు మాట్లాడినటువంటి ఏవైతే మాటలు ఎక్కడ కనబడ్డా వారి మీద ఎస్సీ సర్టిఫికేట్ కేసు పెట్టండి, బొక్కలేయండి. ఎక్కడ దొరికితే అక్కడ మొత్తం పెట్రోల్ పోసి తలబెట్టండి ఆ కొడుకును. ఏం కాదు, కేసులైనా పర్లేదు. వాడు ఎంత బ్లాక్మెయిలర్ అంటే అంత బ్లాక్మెయిలర్. వాడు ఎవడో మొదలు వాడి మీద మొదటి నుంచే చెప్తున్నాం. వాడి మీద మస్తు వార్తలు రాసినాం మేము. గాని మీద ఎందుకు పిచ్చికాకి మీద బ్రహ్మాస్త్రం వాడు ఏదో అలజడి చేస్తున్నాడు, వాడు ఏదో చేస్తున్నాడు అనవసరంగా వద్దు అనుకున్నాం. కానీ వాడు అలజడి చేసేది ఇక్కడ దాకా వస్తాను మాకు తెలుసు. వాడు చేసేదంత అమ్మాయిలు డ్రాప్. చెల్లె పోయింది, అమ్మ పోయింది, ఆఖరికి వచ్చారు భార్య అయింది. తర్వాత మేమిద్దరం అందరు ఇబ్బందులు పెడితే మేము పెట్రోల్ పోసుకొని తగలబడతా ఉంటున్నారు. ఏం రా నువ్వు చేసేది? నీ మతం దేనికి రా ఉపయోగం? నీ మతం దేనికి రా ఉపయోగం? నీ వల్ల ఎవరికి రా ఉపయోగం? నీ వల్ల ఎవరికి రా ఉపయోగం? ఏం చేస్తున్నారా? భారత రాజ్యాంగ నిర్మాతను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టానుసారంగా మాట్లాడతావా? నీకంత దమ్ముందా? అఘోరి వేషం వేసుకొని అంబేద్కర్ నానేంత దమ్ముందా నీకు?
అంబేద్కర్ గురించి మాట్లాడినంత దమ్ము ధైర్యం ఉందా నీకు? అంబేద్కర్ వారసులు ఎక్కడ కనబడితే అక్కడ తోళ్ళు ఇస్తారు బిడ్డ. ఈ వీడియో అందరికీ లక్షలాది మందికి ఈ వీడియో షేర్ చేయండి బ్రదర్. అఘోరి మాట్లాడిన మాటలు ఎక్కడ కనబడ్డా ఫస్ట్ తగలబెట్టేసండి, ఏం కాదు. ఎందుకోసం అంటే అంబేద్కర్ని అవమానించేటువంటి ఎవరికైనా బుద్ధి చెప్పాలి. అంబేద్కర్ గురించి ఎవడు చులకనగా మాట్లాడినా, అంబేద్కర్ గురించి ఎవడు అసత్య ప్రచారం చేసినా, అంబేద్కర్ గురించి ఎవడైనా తక్కువ చేసి మాట్లాడినా, అంబేద్కర్ అవమానం చేస్తే ఎవరిని వదిలిపెట్టలేదు. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కేసులు అయితే జైలుకు పోతారు, ఉంటుంటారు, పోతారు, కానీ చరిత్రలో నిలిచిపోతారు. ఒక భగత్ సింగ్ లాగా చరిత్ర నిలిచిపోతారు. ఎందుకోసం అంటే అంబేద్కర్ లేకపోతే మనం లేం కాబట్టి. ఇలా మన ఒంటి మీద ఇంత అందమైన బట్టలు వేసుకొని ఈ విధంగా మనం మాట్లాడుతుంటే ఇది అంబేద్కర్ పెట్టిన భిక్షనే. ఆయన పెట్టిన భిక్ష మనం అనుభవిస్తున్నాం కాబట్టి అంబేద్కర్ గారిని ఎవడు తక్కువ చేసి మాట్లాడినా, అంబేద్కర్ గారిని ఎవడైనా తప్పు చేసి మాట్లాడినా కూడా వాడిని ఎవడైనా పర్లేదు ఉపేక్షించలేదు. వారికి అదే రాజ్యాంగం ఉంది, మనకు అదే రాజ్యాంగం ఉంది. ఎవరిని కూడా ఉపేక్షించదు. ఎవరినైనా కూడా ఏం చేయాలి. చాలా మేధావులారా నిలబడండి. ఎందుకోసం అంటే రాజ్యాంగ రక్షణకి మనం అండగా నిలబడకపోతే మళ్ళా 1815లో ఏ చట్టాలు అవుతున్నాయో ఆ చట్టాలు తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తారు. వీడు మాటలు చూడు. వాడు చూడు ఎట్లా మాట్లాడుతాడు. వీడి మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడు. వాడు అడ్రస్ తెలుసుకొని వచ్చా నరుకుతారట. వాడు అమ్మన బూతులు తిడుతున్నాడు. అమ్మన బూతులు అంటే ఇక మాటలు అంటే మీరైతే ఇక చెవులు పగిలిపోతాయి. ఇక అంబేద్కర్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఏం అసలు ఇక మాటలు వాడు మాట్లాడితే మనం మాట్లాడుతున్నాం అంతే. ఏటోడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే మనం పుట్టిందే ఎన్నో కష్టాల నుంచి, మన బతుకులే నిజంగా వెలువయ్యబడ్డటువంటి బతుకుల నుంచి వచ్చిన. మనకు డబ్బు లేకపోవచ్చు, మనకు ఆర్థిక బలం లేకపోవచ్చు, రాజకీయ అండదండ లేకపోవచ్చు, కానీ మనకు ఆత్మబలం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. దాని కింద అవన్నీ వేస్టే. ఆత్మవిశ్వాసం ఉన్నంత కాలం మనం ఎవడు ఏం చేయలేడు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడాలంటే అంబేద్కర్ విషయాలు ఇట్లా ఇంతగానో మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత బాధాకరమో, ఎంత అవమాహేళనో. ఈ వీడియోలో అయితే షేర్ చేయండి బ్రదర్. ఇంకో వీడియో కూడా పెడతాను. క్రైస్తవ సమాజం మీద, హిందుత్వం మీద మాట్లాడంటే ఎంత దారుణంగా ఉందో చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నంద్యాలలో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు. నంద్యాలలో ఫ్రెండ్కి ఇంకో వీడియో పంపించిన కదా, నీకు ఇంకో వీడియో పంపించిన కదా దీనిలో. అన్ను చూడు, ఇది కర్నూలులో జరుగుతున్నటువంటి భయంకర పరిస్థితి. ఇలా ఏం రోజు ఇవ్వం. ఒక పక్కన గుడ్ ఫ్రైడే. ఇలా ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే చర్చిలోకి వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేసుకొని వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడి దేవుని దగ్గర మొరపెట్టుకునేటువంటి సందర్భాలు. ఇక్కడ చూడండి ఎంత ఒక జిల్లా కలెక్టరు ఏ విధంగా చేస్తుందో చూడండి. ఒక జిల్లా కలెక్టరు, ఈమె జిల్లా కలెక్టరు చూడండి ఎంత భయంకర కుట్ర జరుగుతుంది. కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లా ఇప్పుడు నంద్యాల జిల్లా అయిపోయింది. నంద్యాల జిల్లాలో ఒక జిల్లా కలెక్టరే ఏ విధంగా మాట్లాడుతుందో చూడండి. చోట్లలో మందిరాలు ఉన్నాయి. దాదాపు 25 ఆత్మగురులు, కర్నూలు 25 చోట్ల ఎన్నో తిరిగినారు. ఇక్కడ ఈ మందిరం దగ్గర అందరికీ ఎట్లా న్యాయం చేశారో మాకు న్యాయం చేయాలి.
2018లో సగం సగం తీసుకున్నారు, 2020లో ఒకే సైడ్ తీసుకున్నారు. నేను అవన్నీ సబ్మిట్ ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు అడిగిన సమాధానానికి సమాధానం చెప్పలేక జిల్లా కలెక్టర్ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నది చూడండి. ఆయన అడిగినటువంటి నేపథ్యం ఏంది, ఆయన చెప్పినటువంటి విధానం ఏంది, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి చర్చిలు ఉన్నాయి కదా, అన్ని చర్చిలకు సమానమైన న్యాయం జరగాలి కదా. మా విషయాలు ఎందుకు కుట్ర చేస్తానంటే ఈ చర్చికి సుమారుగా 5,000 మంది వస్తారు. రోడ్డుకు ఆనుకొని, రోడ్డు కొద్ది దూరంలోనే ఆనుకున్నటువంటి చాలా పెద్ద చర్చి, చాలామంది మేధావులు వస్తారు. చాలామంది వచ్చేటువంటి చర్చిలో అలజడి సృష్టించే విధంగా జిల్లా కలెక్టర్ గారు తీసుకునే రాయని చూడండి. ఇది ఒక వీడియో. రెండో వీడియో ఎంత దారుణంగా ఉంది చూడండి. పోలీసులు వాళ్ళ జులం ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? పోలీసు అధికారులకు ఎవరిచ్చారు? ఎవరి కోసం డ్యూటీ చేయాలి? పోలీసు అధికారులు మీరు కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చేటువంటి ప్రజల సొమ్ముతోనే, ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్స్తోనే మీ జీతాలు. చదువుకుంటే ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు, కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని బతికేటువంటి బతుకులే కాదు. ఇలా సమానత్వం, ఇలా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన బాధ్యత, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడ పోలీసు అధికారులు ఏం చేస్తున్నారండి? ఇది ఒకటి. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన వార్తకు సంబంధించినటువంటి కర్నూలు నంద్యాల నుంచి విజయ్ కుమార్ గారు ఫస్ట్ లైన్లో ఉన్నారా? బ్రదర్తో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అన్నా గుడ్ మార్నింగ్ అన్న, జై భీమ్, ప్రైజ్ లాట్ అన్న. లైవ్లో ఉన్నారన్న, మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడే నంద్యాలకు సంబంధించిన ఏదైతే చర్చి ఉందో చర్చి సంబంధించిన వీడియోలు కూడా చూపించడం జరుగుతుంది. చాలా వరకు అందరూ చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది నంద్యాలలో ఉన్నటువంటి చర్చి విషయంలో? ఎందుకు వివాదం జరిగింది? ఎందుకు ఆ కలెక్టర్ గారు, ఆ పోలీసు యంత్రాంగం అంతగానం పసిగట్టింది? ఎందుకు ఆ విధంగా విధ్వంసం చేస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నంద్యాల జిల్లాలో అందరికి సమానంగా న్యాయం చేసినట్లు మాకు ఏం చెప్పామన్నా అన్నా? మాకైతే న్యాయం చేయమని చెప్పేసింది డైరెక్ట్. అన్నా ఎందుకు? అన్ని చోట్ల అన్ని టెంపుల్ ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, దేవాలు ఉన్నాయి, 20 చర్చిలు ఉన్నాయి. వీళ్ళవి హిందూస్వి అన్నా. ఆ చర్చిలు ఏమి పడగొట్టకుండా దీనిపైనే టార్గెట్ పెట్టారు. మేము రిక్వెస్ట్ చేశాము, అడిగాము, ఇవ్వనని అంటున్నారు. మేము వాళ్ళు ఇవ్వకపోతే మేము వచ్చి ఆపడానికి ట్రై చేస్తే మా పైన లాఠీ చార్జ్ చేసినారు. ఓకే, ఆ వీడియో చూపించండి కదా. అవునవునన్నా. మరి ఏ విధంగా న్యాయం చేయమంటే న్యాయం చేయము అంటున్నారు. నోటీసులు ఏవో రెడీ చేసుకుంటున్నారంట అన్న. మేము అడిగామన్నా, న్యాయం అడిగితే ఇవ్వమంటారు. ఇంకోటన్నా కొద్దిగా తీసుకుంటాము, మొత్తం తీసుకోమంటే అలానన్నా రాసి ఇవ్వండి, ఇవ్వట్లేదు, మొత్తం పడగొట్టాలని ప్లాన్ లో ఉన్నారు. ఎందుకంత అంత కక్ష ఎందుకు వాళ్ళకి అన్న? ఎందుకు కక్ష పెట్టుకుందో తెలియదు అన్న, నాకైతే తెలియదు. అక్కడ జనాలు ఎక్కువ వస్తారు అన్నా, బాగా మంచి ఆరాధన జరుగుద్ది అన్నా. కలెక్టర్ కూడా వినలేదు అన్నా. మేము న్యాయ ప్రకారమే న్యాయం చేయమని అడిగామన్నా అన్నా. ఎంతో రిక్వెస్ట్ చేసాం అన్న. అధికారులు, రోడ్డు వర్కరు, ఇంజనీరింగ్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళ కాళ్ళ మీద పడ్డామన్నా. అన్నా ఎవరికి కనికరం లేదు. సిఐ అయితే మరి దారుణం అయిపోయినాడు అన్న. ఏమంటున్నాడు సిఐ? మిమ్మల్ని వదిలేదే లేదంటున్నాడు అన్న. ఎంత దూరమైన పోతాం అన్న. 20 మంది మీద కేసు కట్టారు. బాబా చూడండి, క్రైస్తవ సమాజమా, పోలీస్ అధికారులు ఏ విధంగా చేస్తున్నారు, ఎంత భయంకరంగా ఉందో. ఏపీ ప్రభుత్వ కూటమి ఎంత దారుణం చేస్తుందో చూసుకోండి. మీరు గెలిపించిన పాపానికి, మీరు ఏదైతే గెలిపించిందో మీరు చేసుకున్నటువంటి పాపానికి ఎంత దారుణంగా ఉందో చెప్పండి అన్న. మీరు చెప్పండి, మీ బాధ చెప్పండి అన్న. 20 మంది మీద కేసు కట్టినారు.
పాస్టర్ గారు రిక్వెస్ట్ చేశారు, వినట్లేదు. మీ సంగతి మేము తేలుస్తాము, మిమ్మల్ని అయితే వదలమని సిఐ ఇప్పుడు చెప్పారు. జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది. అది పాత వీడియో కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది. అన్న ఇది సుప్రీంకోర్టులో ఉందన్న. సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ ఆ తీర్పును వ్యతిరేకిస్తున్నారన్న. ఇప్పుడు అన్న ఇది మొన్న నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియనే కదా. అవును, ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి ఆ కోణం నుంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కదా. అవునవునన్నా, అవును. ఏం చేయాలనుకున్నారు మరి? మీ ప్రొటెక్షన్ ఎట్లా? మీకు 20 మంది మీద కేసులు పెట్టిళ్ళు, పోలీసులతోని ఇష్టానుసారంగా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. ఇలా ఉన్నటువంటి గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా కనీసం చర్చికి వచ్చేటువంటి సందర్భాలు కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఏం చెప్పాలనుకుంటారు ఈ కూటమి ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి, అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లకు, వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికినట్టే మాకు సహాయం చేయండి అన్నా. అందరిని ఒక విధంగా, మమ్మల్ని ఒక విధంగా ఎందుకు చూస్తున్నారు అన్నా? వాళ్ళకంటే ప్రేమగా రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాం కదా మేము. అన్నా అడుగుతున్నాం, కాళ్ళ మీద పడుతున్నాం, గోజాడుతున్నాం కదా. అన్నా కొద్దిగైనా కనకరించండి కలెక్టర్ గారు, సిఏ గారు అన్నా అని రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. వాళ్ళతోని వాళ్ళు పెట్టి టార్చర్ భయపడి రోజు రాత్రులు చర్చలు అనుకుంటున్నాం అన్న. 300-400 మంది. బా చూడండి ఎంత బాధాకరమో పాపం. 300-400 మంది ఎటువంటి నోటీస్ లేకుండా వచ్చి చర్చి కూల్చేశారన్నా. చూడండి ఎంత దారుణం. గోడలు అయితేమి, ఆ రూమ్స్ అయితేనేమి కూల్చి పారేశారు. నోటీస్ అని ఇవ్వాలి కదన్నా. అవును అన్నది మా సొంత ల్యాండ్ అన్న. సొంతంగా 48 లక్షలు పెట్టి పట్టా భూమి అన్న మాది. మేము కొనేది అన్నది. మా ఏది నోటీస్ ఇవ్వకుండా మా స్థలం మీదకి దౌర్జన్యంగా రావడం ఏంటన్నా? ఇది ఎంత మటుకు న్యాయం అంటారన్నా? అన్నా కొంచెమన్నా జాగ్రత్త చూపించాలి కదన్నా. అన్నా